కోదండ రామాలయం నిర్మాణానికి భూమి పూజ. వెంకటాపూర్ మండలంలోని అడవి రంగాపురం గ్రామంలో కోదండ రామాలయం నిర్మాణానికి మంగళవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాసాంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల వెంకటరమణాచార్యులు వేద మంత్రోచ్చారణల కార్యక్రమం జరిగింది. సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు తస్లీమా మహమ్మద్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తస్లీమా మాట్లాడారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఆలయ నిర్మాణానికి గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయడం గొప్ప విషయమన్నారు. మంచి పని చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయని, అన్నింటినీ అధిగమించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అన్నారు. నాడు భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించిన కంచర్ల గోపన్న రామదాసు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడని, అనుకున్నది సాధించి చరితార్థుడయ్యాడని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బోల్నేని రామారావు, వైస్ చైర్మన్ తీగల వీరన్న, కమిటీ సభ్యులు అంగజాల రాజయ్య, ఉడ్గుల వెంకటస్వామి, తీగల యుగేందర్, ఉట్నూరి వెంకటరమణయ్య, బండారి కుమార్, నాంపల్లి రాజేందర్, రాగుల రవీందర్, కడారి సంతోష్, నాంపల్లి శివయ్య, సూర తిరుపతి, బాలాజీ రఘు, సామాజీ ప్రశాంత్, నీలారపు సంపత్, గుమ్మడి బొడ్డు లింగయ్య, మండల శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.